చందుపట్ల గ్రామం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సహకార బ్యాంకు చైర్మన్ గా సతీష్ పవన్ ను ఎన్నుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సహకార బ్యాంకు చైర్మన్ సతీష్ పవన్ ను ఎన్నుకున్నారు. డైరెక్టర్లను నియమించారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల మాజీ సర్పంచులు మరియు ప్రస్తుతం ఉన్న సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్స్, మండల వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని ఎటువంటి వంతుప్రీతికి కానీ ప్రలోభాలకు కానీ సుడికి కానీ గురి కాకుండా సహకార సంఘాల చట్టము 1964 మరియు సంఘ బైలా ప్రకారం నడుచుకుంటానని మరియు పాల్పడతానని ప్రమాణం ఛార్జ్ తీసుకున్నందుకు సంతోషపడుతూ నాకు పదవి ఇవ్వడానికి ముఖ్య కారణమైన కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో పదవి రావడం జరిగింది. ఆయన ఒకటే చెప్పిండు, అక్కడ ఉన్న రైతులు ఇబ్బంది పడుతుంది, అక్కడ రుణమాఫీ జరగలేదు, అక్కడ ఉన్న రైతులకు నువ్వు దగ్గరుండి న్యాయం చేయాలి, రైతుల డబ్బులు ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా వాళ్ళ సొమ్ముకు గ్యారంటీగా నువ్వు వాళ్ళకు భరోసాగా ఉండాలని అనిల్ కుమార్ రెడ్డి గారు పలుమార్లు చెప్పారు. ఆయన మాట కోసం అలాగే కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ చేసింది. ధాన్యం మొత్తం పెద్ద మొత్తంలో ధాన్యం వచ్చినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ FCI కొనకున్నా కూడా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ధాన్యం పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి కొద్ది జాగ్రత్తగా అంత పెద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయడం అనేది అంత మామూలు విషయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అలాగే సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడము, బియ్యం వడ్లు అమ్మిన 2 రోజులకే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని విధంగా చేస్తూ, అలాగే రేవంత్ రెడ్డి గారు చాలా ముందు ఆలోచనతో ముందడుగు వేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. నాకు పదవి ఇచ్చినందుకు అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.